అనంతపురం జిల్లా గుత్తులో వెలసిన సునామా జకినీమాత అమ్మవారిని మంత్రి సవిత, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కటిక సామాజిక వర్గ అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాబోయే రోజుల్లో కటికల రాజకీయ, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇక సునామా జకినీమాత జాతరలో పాల్గొనేందుకు దేశ నలుమూల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అఖిల భారత ఆరకేరట మరి జనకి అమ్మవారి ఆశీర్వాదంతో ఆరగడుగుల సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఆరగడుగుల కుటుంబానికి మా పెనుగొండ నియోజకవర్గంలో మా తండ్రి గారి కాలం నుంచి ధైర్యంగా మేము మాట చెప్పుకో మాట నిలబడతామన్న వంశంలో మన ఆరగడుగుల వంశమైన విషయం కూడా మీకు తెలియజేస్తా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి మన వాళ్ళు అందరూ ఇక్కడ ఆడకడుగు, అందరూ ఇక్కడ కలవడం, అందరూ బంధువులందరూ కలిసి ఇలాంటి మనసు ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి మనకు ఎల్లవేళలో ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆడకడుగును గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి అదే విధంగా హరికృష్ణ గారి చైర్మన్ గా కూడా విధిస్తాము. దానితో పాటు మన రోజున ఆడకడుగులకు ఏ విధంగా అయితే మనం అభివృద్ధిలోకి తీసుకురావాలన్న విషయం కూడా చైర్మన్ గారితో కూడా డిస్కస్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో ఇది రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ చాలా మంచి గుడి పూజ చేసుకోవడం, మాతకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి భక్తాదులు రావడం చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఆడపడుచులు కూడా కలశాలతో అమ్మవారికి పాలాభిషేకం చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు బాగుండాలి మంచి ఉద్దేశంతో ఈరోజు కటికల వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఇక్కడ మన టౌన్కి వచ్చి మన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel